డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మొదట పంచాయతీ శాఖ అధికారులు, ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో వరుస రివ్యూలు చేయబోతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులతో కూడా పవన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. జిల్లాలో రహదారుల పరిస్థితిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయనున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలు, సమావేశాలతో పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షలో కూడా పవన్ కళ్యాణ్ పలు విషయాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశాలు పూర్తి చేసుకుని తిరిగి చేబ్రాలోని తన నివాసానికి వెళ్లబోతున్నారు జనసేనాని. ఇక అక్కడ జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మొదట పంచాయతీ శాఖ అధికారులు, ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో వరుస రివ్యూలు చేయనున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లాలో రహదారుల పరిస్థితిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయబోతున్నారు. ఇప్పటికే వరుసగా సమీక్షలు, సమావేశాలతో పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షలో కూడా పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలపై ఆరా తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సమావేశాలు అయితే మాత్రం ఝాన్సీ రాణి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా జలవనరుల శాఖ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు, ఈ 3 శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేతో పాటు పెద్దాపురం ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. వాళ్ళతో పాటు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ కూడా విపర్తి వేణుగోపాల్ కూడా హాజరైనట్టయితే మాత్రం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఈ శాఖలకు సంబంధించి అనుబంధ సంస్థల ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే చేరుకుని సమీక్షా సమావేశం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అంటే రూరల్ ఏరియాలో పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే రహదారులు కానీ, తాగునీటి సమస్య, ఇలాంటి పలు అంశాలను అయితే మాత్రం ప్రస్తావించనున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు రూరల్ ఏరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పలు అంశాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా తాగునీటి అందించే విధంగా జల జీవన్ మిషన్ ఏ విధంగా ముందుకు సాగుతుంది, గత ప్రభుత్వంలో ఎంతవరకు ఈ జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి అందుబాటులోకి తీసుకొచ్చారు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాన్ని మనం ఏ విధంగా మెరుగుపరచాలి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటిని అయితే మాత్రం అందించాలి. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పారిశుద్ధ్య సమస్య అయితే మాత్రం తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య సమస్యను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు రహదారులు కూడా ఇబ్బందులు అయితే మాత్రం ఉన్నాయి. దాంతోపాటు ప్రస్తుతం చూసుకుంటే కనుక అటవీ శాఖ ఉన్నతాధికారులతో కూడా కీలక వ్యాఖ్యలు అయితే మాత్రం చేస్తారని చెప్పి కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే కాకినాడ జిల్లాలో మడ అడవులకు సంబంధించి పెద్ద రాద్ధాంతమే జరిగింది, పెద్ద వివాదం కూడా జరిగింది. కోర్టులకు కూడా వెళ్ళి దానిపై పోరాటాలు కూడా ప్రస్తుత
ఎమ్మెల్యే అప్పుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న కొండబాబు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో అయితే మడ అడవులపై అధికారులు ఏం సమాధానం చెబుతారు, దానిపై ఎటువంటి సూచనలు చేస్తారు, ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారనే దానిపై వేచి చూడాల్సింది కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జలవనరుల శాఖ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి త్రాగునీటి కావచ్చు లేకపోతే సాగునీటి కావచ్చు అనుబంధ సంస్థలతో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అయితే వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో సాగునీరు ఏ విధంగా అందుతున్నాయి, కాలువల పూడికతీత కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దాంతోపాటు త్రాగునీటి సమస్యలు కానీ రూరల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే అంశంపై పలు అంశాలను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చర్చించనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితిలో అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి కూడా అందరికీ కూడా అందే విధంగా అడుగులు వేస్తామని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అదే అంశానికి సంబంధించి ఈ రోజైతే మాత్రం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా అంటే ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఈ సమావేశానికి అయితే మాత్రం హాజరయ్యారు. నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని ఏ విధంగా తీర్చాలనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తేవనున్నారని చెప్పవచ్చు. వాళ్ళతో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా సమావేశంలో పాల్గొనడంతో పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని రకాల సమస్యలపై ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సమీక్షా సమావేశాలు నిర్వహించి దాని ద్వారా అంటే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అధికారులు పనితీరుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇదే సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు జేసీ కూడా ఉండడంతో ప్రతి సమస్యని ఎక్కడికక్కడ సాల్వ్ చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక పంచాయతీ శాఖ, అటవీ శాఖ, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే ఈ 3 శాఖలకు సంబంధించి రివ్యూ సమావేశం అయిన తర్వాత అంటే జిల్లా వ్యాప్తంగా కూడా రహదారులు, భవనాలకు సంబంధించి రహదారుల పరిస్థితులపై కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించి రహదారులు వేయాలంటే ఎంత బడ్జెట్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ఏ స్థాయిలో పునరుద్ధరించాలి, మనం ఇప్పుడు అర్జెంటుగా అంటే పైలట్ ప్రాజెక్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు వేసే దిశగా అడుగులు వేస్తుంది. అదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎటువంటి రహదారులు ఉన్నాయి, ఆ రహదారులకు సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది అనే అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు జనసేనని. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశం అయితే మాత్రం ప్రారంభమై సుమారుగా అరగంట సమయం అయితే పడుతుంది. ఈ సమావేశం 2 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ సమీక్షా సమావేశం అనంతరం కూడా ఏ అంశాలు పొందుపరిచారు, ఏ అంశాలు మాట్లాడారు, ఏ చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశం మీడియా ముందుకు వచ్చి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అనంతరం ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేబ్రోలు తన నివాసానికి అయితే చేరుకుని స్థానిక జనసేనకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే సూచనలు కూడా చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.